హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సునీత వ్లాగ్స్. ఇక్కడ మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి బృందావన్ అవుట్డోర్ ఫోటో స్టూడియో అనమాట. ఇక్కడ వచ్చేసి పోస్ట్ వెడ్డింగ్ షూట్, ప్రీ వెడ్డింగ్ షూట్స్, బేబీ షూట్స్ అండ్ మెటర్నిటీ షూట్కి ఫొటోస్ అండ్ వీడియోస్ని అయితే మనం తీసుకోవచ్చండి. అసలు ఇంత మంచి లొకేషన్ కర్నూలులో ఎక్కడ ఉందో తెలుసా? కర్నూలు నుంచి 15 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఉల్లిందాకొండ హైవేలో లెఫ్ట్ సైడ్కి అయితే ఈ ప్లేస్ అయితే లొకేట్ అయి ఉందన్నమాట. ఇక్కడ 30+ పైనగానే సెట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి విత్ బ్యూటిఫుల్ థీమ్స్ తోటి. చూడండి ఒక్కొక్కటి ఎంత రాయల్గా ఉన్నాయి, మోడర్న్గా ఉన్నాయి, ట్రెడిషనల్గా కూడా ఉన్నాయన్నమాట. సెట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇంత బ్యూటిఫుల్ సెట్స్ ఉన్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ కూడా ఉండాలిగా. ఏ వాసన లేని కొమ్మలపై సువాసన కలిగిన పూలున్నాయి, పూల వాసన అతిశయమే. ఆ సంద్రం ఇచ్చిన మేఘంలో ఒక చిటికెడైన ఉప్పుందా, వాన నీరు అతిశయమే. విద్యుత్తే లేకుండా వేలాడే దీపాల వెలిగేటి మెనుగురుల అతిశయమే తాను. ఇక్కడ చూడండి, నాకైతే ఇక్కడ అన్నిటికంటే ఈ లొకేషన్ అయితే చాలా బాగా నచ్చిందనమాట. పల్లెటూరు సెటప్. పిల్ల అల్లాడిపోయి నీ వల్ల, ఉడికి చెరమొచ్చినట్టు నిలువెల్లా, బలమే లేకుండా పోయే గుండెల్లా, ప్రేమ మందే రాసి 3 పూటల్లా, ఎల్లిపోతుంటే నువ్వు వీధుల్లా, తుల్లి ఊగిందే ఒళ్ళు ఉయ్యాలా. ఏ తెల్ల తెల్లని కోటు పిల్ల, దాచేసి జేబులల్లా నన్ను మోసుకెళ్ళవే. పట్నం సందమామ సిన్ననాటి ప్రేమ. ఈ బావిని చూడండి ఎంత బాగుంది కదా. ఇందులో వాటర్ కూడా ఉన్నాయన్నమాట. ఇలా ఫొటోస్కి, వీడియోస్కి ఇలా తీసి వేసేటప్పుడు ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. పువ్వైనా పూస్తున్నా నీ పరువంగా నీ పుడతా, మధుమాసపు మాలల మంటలు రగిలించి ఉసురై నీవే నా మదిలో ఆడా, నేనే నీ నటనై రాగా, నాడులో నీ రక్తం నడకలో నీ శబ్దం ఉందే హో తోడి దొరకని నాడు. చూడండి, అప్పటి కాలంలో ఇట్లా పక్షుల గూళ్ళు ఉండేవి కదా ఇంటి ముందర. ఎంత అందంగా ఉంది కదా అసలు. అచ్చు పల్లెటూరు వాతావరణం అయితే ఇక్కడ క్రియేట్ చేశారనమాట. చూడండి, అక్కడ ఈత గంపలు, సిబ్బీలు, మట్టి పొయ్యి, మట్టి కుండలు. అస్సలు ఆహా ఎంత హాయిగా ఉంది అసలు. ఆ ప్లేస్ చూస్తుంటేనే చాలా బాగా అనిపించింది నాకైతే. ఇక్కడ చూడండి, మా నక్షత్ర నా దగ్గరికి వచ్చేసాడు అనమాట. ఇద్దరం కలిసి కొన్ని వీడియో వర్డ్స్ అయితే తీయించుకున్నాము. నేను చూస్తూ నేరెప్ప వేయడం మరిచా హే, అయినా హే ఏదో హే, కలలు ఆపవే తెలుసా నీ మనసా, నా చూపు నీ బానిసా, నీలో నాలో లో నులివెచ్చనైంది మొదలైందమ్మ. ఓ కుందన బొమ్మ, కుందన బొమ్మ, కుందన బొమ్మ, కుందన బొమ్మ. ఓ కుందన బొమ్మ, కుందన బొమ్మ, కుందన బొమ్మ, కుందన బొమ్మ.
అయినా హే ఏదో హే కలలు ఆపవే తెలుసా నీ మనసా నా చూపు నీ బానిసా నీలో నాలో లో లో నులివెచ్చనైంది మొదలైందమ్మ ఓ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ ఓ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ కుందన బొమ్మ ఈ వాసన లేని కొమ్మలపై సువాసన కలిగిన పూలున్నాయి పూల వాసన అతిశయమే ఆ సంద్రం ఇచ్చిన మేఘంలో ఒక చిటికెడైన ఉప్పుందా వాన నీరు అతిశయమే విద్యుత్తే లేకుండా వేలాడే దీపాల వెలిగేటి మెనుగురుల అతిశయమే తనువును ప్రాణం ఈ చోటనున్నదు ప్రాణంలోన ప్రేమ ఈ చోటనున్నదు ఆలోచిస్తే అతిశయమే. ఈ టెలిఫోన్ బూత్ చూసారా, ఇది చూడగానే నాకు ఒక్కడే సినిమాలో మహేష్ బాబు గుర్తొచ్చాడనమాట. ఫస్ట్ స్టార్టింగే కర్నూలు కొండారెడ్డి పిక్చర్ గుర్తుకొచ్చింది. అంటే అక్కడే వేసుంటారు కదా ఈ సెట్ మూవీలో, అదనమాట. చూస్తున్నారు కదా సెట్స్ అయితే ఎంత బాగున్నాయో. విత్ రీజనబుల్ ప్రైస్లోనే కర్నూలులోనే మనకి అయితే దొరుకుతుందనమాట. మనం ఎక్కడికి హైదరాబాద్ బెంగళూరు అలా ఫోటోషూట్స్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు అని అనిపించింది నాకైతే. ఒకదానికి మించి ఒకటైతే ఉన్నాయి. ఇండోర్ ఫోటోషూట్ కోసం కూడా కొంచెం కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది. ఇప్పుడు వీళ్ళు థీమ్స్ మారుస్తూ ఉంటారంట, ఎప్పుడు రొటీన్గా ఉండకుండా ఏదో ఒకటి చేంజ్ అయితే చేస్తూ ఉంటారంట. సో ఎప్పుడు ఒకే థీమ్ అని అనిపించకుండా ఎప్పుడు మారుస్తూ ఉంటారంట వచ్చిన వాళ్ళకి కూడా. మనకి ఇక్కడ రూమ్ కూడా అవైలబుల్ ఉంటుంది, వాళ్ళు మనకి రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు కాస్ట్యూమ్ చేంజింగ్ కోసం. అయితే మనకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. వాళ్ళు మనకి కూల్ క్యాన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఫుడ్ విషయం వచ్చేసి మనమే చూసుకోవాలి ఫుడ్ గురించి అయితే. కర్నూలు చుట్టుపక్కల ఏరియాస్లో ఉన్న వాళ్ళైతే ఎక్కడో దూరంగా వెళ్ళి హైదరాబాద్ బెంగళూరు అని కాకుండా ఇక్కడే కర్నూలులోనే ది బెస్ట్ లొకేషన్ అయితే ఉంది, అదే బృందావన్ అవుట్డోర్ ఫోటో స్టూడియో అనమాట. సో ఎవరైతే ఫోటోషూట్ కానీ మెటర్నిటీ షూట్ కానీ బేబీ షూట్ కానీ చేయించుకోవాలి అని అనుకుంటే బృందావన్ అవుట్డోర్ స్టూడియో వచ్చేసి బెస్ట్ లొకేషన్ అని నేనైతే చెప్తాను. లతా లతా సరాగమాడి సుహాసిని సుమాలతో వయస్సుతో వసంతమాడి భరించలే స్వరాలతో మిలా మిలా హిమాలి జల జల ముత్యాలుగా తల తల గలానా తటిళ్ళట హరాలుగా చేతులు తాకిన కొండలకే చలనము వచ్చెనులే ముందుకు సాగిన ముచ్చటలో మువ్వలు పలికినులే ఒక స్వర్గం తల వంచి ఇలా చేరే క్షణాలలో అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం. ఇక్కడ చూడండి ఒక చిన్న కాఫీ షాప్ లాగా అయితే పెట్టాను, ఎంత బాగా ఉంది చూడండి లుక్ అయితే మొత్తం. ఇక్కడ చూడండి వీటికి అయితే పెయింటింగ్ కూడా చాలా నీట్గా ఉందన్నమాట, చాలా బాగున్నాయి, క్యూట్గా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ తగిలించిన ఫొటోస్ కూడా అన్ని కాఫీని రిప్రజెంట్ చేస్తూ చాలా బాగున్నాయి. చూడండి కాఫీ ఫొటోస్ ఎంత బాగున్నాయి, కాఫీ మగ్ టైప్లో ర్యాక్ అయితే పెట్టారు అక్కడ. ఈ వాసన లేని కొమ్మలపై సువాసన కలిగిన పూలున్నాయి పూల వాసన అతిశయమే ఆ సంద్రం ఇచ్చిన మేఘంలో ఒక చిటికెడైన ఉప్పుందా వాన నీరు అతిశయమే విద్యుత్తే లేకుండా వేలాడే దీపాల
వెలిగేటి మెనుగురుల అతిశయమే తనువును ప్రాణం ఈ చోటనున్నదు ప్రాణంలోన ప్రేమ ఈ చోటనున్నదు ఆలోచిస్తే అతిశయమే ఆగిరులు ఈ తరులు ఈ జరులు లేనప్పుడు పిల్ల అల్లాడిపోయి నీ వల్ల ఉడికి చెరమొచ్చినట్టు నిలువెల్లా బలమే లేకుండా పోయే గుండెల్లా ప్రేమ మందే రాసియే 3 పూటల్లా ఎల్లిపోతుంటే నువ్వు వీధుల్లా తుల్లి ఊగిందే ఒళ్ళు ఉయ్యాలా ఏ తెల్ల తెల్లని కోటు పిల్ల దాచేసి జేబులల్లా నన్ను మోసుకెళ్ళవే పట్నం సందమామ సిన్న నాటి ప్రేమ పిల్ల అల్లాడిపోయి నీ వల్ల ఉడికి చెరమొచ్చినట్టు నిలువెల్లా బలమే లేకుండా పోయే గుండెల్లా ప్రేమ మందే రాసియే 3 పూటల్లా ఎల్లిపోతుంటే నువ్వు వీధుల్లా తుల్లి ఊగిందే ఒళ్ళు ఉయ్యాలా ఏ తెల్ల తెల్లని కోటు పిల్ల దాచేసి జేబులల్లా నన్ను మోసుకెళ్ళవే పట్నం సందమామ సిన్న నాటి ప్రేమ. ఇది వచ్చేసి ఇక్కడ రూమ్స్ అండి. ఇక్కడ 3 వాష్రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు ఈ రూమ్ మొత్తం చూపిస్తాను, లోపల ఎలా ఉంది రూమ్లోని చూద్దామండి. ఇదంతా రూమ్ అంతా ఇట్లా ఉంది. కార్డ్స్ అయితే ఏం లేవండి, కింద ఫ్లోర్ ఉంటుంది. మనకు ఒక మ్యాట్ అయితే ఇస్తారు కింద వేసుకోవడానికి. అక్కడ ఫేస్ వాష్కి షింక్ అయితే ఇచ్చినారు. అది వచ్చేసి డ్రెస్సింగ్ రూమ్ అనమాట, డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి. వాష్రూమ్స్ వచ్చేసి బయట అవైలబుల్ పెట్టినారు. మిర్రర్ కూడా పెట్టినారు ఇక్కడ. ఇలానే సేమ్ ప్యాటర్న్లో 3 రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. మొత్తం మెయింటెనెన్స్ అయితే చాలా బాగుందన్నమాట. అన్ని రూమ్స్ కానీ సెట్స్ కానీ అన్నీ చాలా క్లీన్గా ఉన్నాయి. సో ఇదండి ఇవాళ వీడియో. సో మన వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే, ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.